5 4 3 2 1. ఆ ఫార్ములాని మనం కనుక పెట్టుకుంటే ప్రయోగించాలని చెప్పేసి లెట్ దెమ్ రచయిత్రి మెల్ రాబిన్స్ మెర్ చెప్తున్నారనమాట. లెట్ దెమ్ మేల్కొనాలనే ఆలోచనలకు ఇంతసేపు పడుకోవాలనే నిర్ణయానికి మధ్య ఉన్న సెకండ్ల వ్యవధి మాత్రమే. మనం మేల్కోవాలనే ఆలోచన, ఇంతసేపు పడుకోవాలనే ఆలోచన, ఈ రెండింటి మధ్య ఒక నిర్ణయానికి వచ్చే ఒక కొన్ని సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంటుందంట ఈ రెండింటి మధ్య. ఆ సెకండ్ల వ్యవధిని అధిగమిస్తే అదే 5 సెకండ్ల వ్యవధి. 5 4 3 2 1. కాబట్టి కాస్తంత సమయాన్ని మనము తనకు అనుకూలంగా మార్చుకుంటూ మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మనం ఈ అవకాశం ఇవ్వకూడదు. 5 4 3 2 1 అంటూ కౌంట్డౌన్ రూపంలో ఆలోచనలు మన నియంత్రణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన మనసు మన మాట విననప్పుడు ఓకే 5 వినటల్లా, 4 వినటల్లా, 3 వినటల్లా, 2 వినటానికి సంశయిస్తుంది, 1 సరే ఓకే 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 అని చెప్పేసి లేచిపోతాం. అలా 5 4 3 2 1 ఈలోపు కొంత సమయంలో మనకి కొన్ని సరళమైన ఆలోచనలు, పాజిటివ్ దృక్పథం వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకంటే పొద్దున్నే లేచేటప్పుడు అది కామన్గా ఎవరికైనా సరే మనం అలారం పెట్టుకుని లేస్తాం. అలారం మోగుతుంటే ప్రతిరోజు మనం యాక్టివ్గా ఉండలేం. లేటుగా పడుకోవటమో లేదంటే అంత ముందు రోజు శరీరం బాగా బడలిక పడటమో ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా అధిగమించాలి అంటే ఒక ఫార్ములా అనేది ఉండాలి. ఆ ఫార్ములాని 5 4 3 2 1 5 4 3 2 1. కాబట్టి ఆ ఫార్ములాని మనం 2 3 4 3 2 1 అలా దాన్ని మనం వెనక్కి తీసుకురాగలిగితే కౌంట్డౌన్ రూపంలో ఆలోచనలు మన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి జరుగుతుంది. 5 నుంచి 1కి వచ్చేసరికి సావధాన స్థితిలోకి వచ్చేస్తాం. ఇక ఏ శక్తులు మనల్ని ఆపలేవు. ఎందుకంటే తల్లి కూడా బిడ్డ మాట విననప్పుడు నేను 10 అంకెలు లెక్క పెట్టేలోపు నువ్వు ఆ పని కంప్లీట్ చేయాలి, ఆ పని మొదలు పెట్టాలి అని చెప్పి తల్లి ఆంక్షలు పెడుతుంది. ఎందుకంటే ఇది ఒక అవకాశం. నువ్వు లేస్తావా లేవా అంటే డైరెక్ట్గా లేవరు. నేను 10 అంకెలు ఇచ్చి నేను లేవమంటే ఓకే 10 10 9 9 8 8 7 7 అని చెప్పేసి దగ్గరకు వస్తున్న కొద్దీ మనలో ఒక రకమైన అలజడి బిగిన్ అవుతుంది. ఓకే సరే కానీ వెళ్ళి చేద్దాంలే అని చెప్పేసి సానుకూల దృక్పథం వచ్చేస్తుంది. ఆ సానుకూల దృక్పథంతో మనం ఏ పనైనా చేసేస్తాం. అదే మనకి మెయిన్ కాన్సెప్ట్. అదే మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది కూడా అదే. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సావధాన స్థితిలోకి మనసును తెచ్చుకోవాలి. అంటే సావధాన స్థితి, మంచి నిద్రలో ఉంటాం. నిద్ర లేవటానికి కష్టంగా అనిపిస్తుంది, అది చాలా కష్టమైన స్థితి. దాన్ని మెలకువ తీసుకొచ్చి దాన్ని ఆలోచింపజేసే గుణానికి తీసుకురావాలి మనసుని. అప్పుడు ఆలోచనలో పడి ఓహో మనం 6 గంటలకు గుడికి వెళ్ళాలి కదా, 5:30 అయింది, లేచిపోదాము, సరే 5 మినిట్సే కదా అయింది, ఈ 25 మినిట్స్లో పనిని కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి లేచి బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసేస్తే అయిపోతుంది. అనుకున్న సమయానికి 5 నిమిషాలు లేట్ అయినా సరే పని ముగుస్తుంది. కాబట్టి బద్ధకాన్ని విడనాడండి. బద్ధకాన్ని విడనాడితే ఆటోమేటిక్గా మిగతా అవన్నీ కూడా సెట్ రైట్ అయ్యి నడుస్తాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి, 5 సెకండ్ల ఫార్ములాని తీసుకుని మనం పనిచేసే సమయానికి, మనం అనుకున్న సమయానికి ఒక 5 సెకండ్ల గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మనం సావధాన దృక్పథంలోకి వస్తామన్నమాట. అది విషయం. ఇంకా